హాయ్ ఫ్రెండ్, చూడండి నేనైతే ఈరోజు రవ్వ కేసరి అయితే చేస్తున్నా. ఎప్పుడు మనం చక్కెరతో కాకుండా ఈసారి అయితే నేను బెల్లంతో చేస్తున్నా. ఒక్క గిన్నె రవ్వ తీసుకున్నా, అయితే సగం గిన్నె బెల్లం తీసుకున్నా. ఇందులో కావాల్సినవి నా దగ్గర అయితే అక్రోడ్ ఉండే, అక్రోడ్ ముక్కలు, బాదాము, ఇలాచీలు, ఒక గిలాస మన చాయ్ గిలాస పాలు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు మనం రవ్వ కేసరి బెల్లంతో ఎలా చేయాలో చూద్దాం. మనం డ్రై ఫ్రూట్స్ ఏమో నెయ్యిలో వేయించుకున్నాం కదా, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. నేనైతే తీసేస్తున్నా. ఇందులోనే కొన్ని ఉంచుకొని రవ్వ వేయించుకుంటున్నా. లైట్గా అదే నెయ్యిలో లైట్గా మనము రవ్వ వేయించుకొని తీసేయాలి. రవ్వ వేయించుడు అయిపోయింది. ఒక బౌన్లో అయితే తీసేద్దాం. ఇదే బౌన్లో నేనైతే ఆవు పాలు తీసుకున్నా. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఆవు పాలు ఉంటాయి అన్నట్టు, నేనైతే ఆవు పాలు వేసుకుంటున్నా. మనం ఎంత పాలు వేసామో అంత వాటర్ వేసుకుందాం. ఇందులోనే ఇలాచి ఇలా బరకగా దంచుకొని వేసుకోవాలి. ఇందులోనే ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, అదన అయితే వచ్చేసింది. మనము వేయించుకున్న రవ్వ ఉంది కదా, రవ్వ వేసుకొని కలుపుకుందాం. పాలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. పాలు వేసి షీరా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. బెల్లంతో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ డబల్ అయిపోతుంది అన్నట్టు. ఎంతమందికి షీరా అంటే, రవ్వ కేసరి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. क्या भी ना करा है इसको मैं ఇందులోనే మనం బెల్లం వేసుకుందాం, కరిగిపోతుంది అన్నట్టు. వేడికి మొత్తము మెల్లమెల్లగా మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్, బెల్లం మొత్తం అయితే కరిగిపోయి ఇలా గట్టిగా పడ్డది అన్నట్టు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, నేనైతే ఇందులో మీది నుంచి అయితే నెయ్యి వేసుకుంటున్నా. ఇలాగా నెయ్యి వేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం.
టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అవుతుంది ఫ్రెండ్. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్. మన రవ్వ కేసరి వీడియో మీకు నచ్చితే రెసిపీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్. पैसा हाथ नहीं दिखाना है, बहुत ऊपर है।